ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయబోతున్నానని పార్టీ కార్యకర్తల సమావేశంలో విస్పష్టమైనటువంటి ప్రకటన చేశారు కేజ్రీవాల్. మళ్ళీ తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబోననేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్తా, ప్రతి వీధికి వెళ్తాను, ప్రజా తీర్పును కోరతాను ఎన్నికల్లో అని స్పష్టం చేశారు. అంటే ఎన్నికల సమరశంకారావాన్ని ఆయన పూరించినట్టే ఈ విధమైనటువంటి ప్రకటనతో. మరి ఢిల్లీ ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ఈ ప్రభుత్వం ఏమీ ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటున్నట్టు చెప్పలేదు. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది 2-3 రోజుల్లో అని చెప్పారు. ఆయన 2 రోజుల్లో రాజీనామా చేస్తా అన్నారు. అదేవిధంగా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేటువంటిది అందరి ఆమోదం మేరకు నిర్ణయం చేస్తామని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నానని, అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడుగా ఉన్న సిసోడియా కూడా ముఖ్యమంత్రిగా ఉండబోరు అనేటువంటి విషయాన్ని కూడా కేజ్రీవాల్ చెప్పారు. వీళ్ళిద్దరూ కాకుండా ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఏమిటి అనేటువంటిది చూడాలి. అది 1-2 రోజుల్లో వాళ్ళ పార్టీ నిర్ణయించుకునేటువంటి అంశం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఫిబ్రవరిలో జరగాల్సింది. అంటే ఇంకా 6 నెలలు, 5 నెలలు ఉన్నాయి. ఇది నవంబర్ కాబట్టి ఇంకొక 5 నెలలు ఎన్నికలకు గడువు ఉంది. కాబట్టి ఇప్పుడేం ప్రభుత్వం రద్దు చేసుకోవటం లేదు కాబట్టి ఇప్పుడుగా ఎన్నికలు జరిగేదానికి అవకాశం లేదు. ఒకవేళ రద్దు చేసుకున్నా కూడా 6 నెలల వరకు ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉండకపోతే 6 నెలల లోపల ఎప్పుడైనా పెట్టచ్చు. అయినా ఇప్పుడు ప్రభుత్వం రద్దు అవ్వటం లేదుగా, ఇంకొక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, పాలన కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కేజ్రీవాల్ యొక్క డిమాండ్ ఏంటంటే నవంబర్ లోపల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ను కోరి ఉన్నారు. మరి అందుకు ఎన్నికల కమిషన్ అంగీకరిస్తుందా? మొత్తము 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇప్పుడుగా ఎన్నికలు నిర్వహించారా? లేదు అంటే గడువు ప్రకారంగా 2025 ఫిబ్రవరి లోపు ఎన్నికలు పూర్తయ్యే విధంగా షెడ్యూల్ ఇవ్వాలా ఏంటి అనేటువంటిది కేంద్ర ఎన్నికల కమిషన్ దీని మీద స్పష్టమైనటువంటి విధానపరమైన ప్రకటన చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్, హర్యానా వీటికి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. బహుశా మహారాష్ట్ర ఎన్నికలు 2025లో ఉన్నాయి. కాబట్టి మహారాష్ట్ర ఎన్నికలు అదేవిధంగా ఢిల్లీ ఎన్నికలు ఒకేసారి జరిగేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ 6 నెలల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. 6 నెలల తర్వాత ఆయన బెయిల్ మీద విడుదలయ్యారు. కానీ జైల్లో ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేయలే. దానికి కూడా ఒక రీజన్ చెప్పాడు కేజ్రీవాల్. సుప్రీంకోర్టు అడిగింది, కోర్టు కూడా చెప్పింది, మీరు జైల్లో ఉండి ఎందుకు పరిపాలన చేయకూడదు, పరిపాలన చేయొచ్చు కదా, ఇబ్బంది ఏంది పాలనకే అని అన్నారు. అందుకని నేను రాజీనామా చేయలేదు, అక్కడి నుంచే పాలన కొనసాగించాను. ఇప్పుడు బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత తమ ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీ అని ముద్ర వేసేటువంటి విధంగా బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ తన మీద, సిసోడియా మీద, కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మీద ఈ విధంగా అవినీతి ముద్ర వేస్తున్నారు. మేము ప్రజా తీర్పును కోరతాం, ఇదంతా కూడా బీజేపీ కుట్ర. ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతికి పాల్పడనటువంటి ప్రభుత్వం తమది అనేటువంటి విషయాన్ని కేజ్రీవాల్ చెప్పారు. సరే, ప్రజల్లోకి వెళ్తారు కేజ్రీవాల్. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత రేపొద్దున ఎన్నికల్లో ఎలా తీర్పు వస్తుంది ఏంటి, బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఢిల్లీలో అధికారంలోకి రావటం కోసం. ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా బీజేపీ మధ్య బలమైనటువంటి పోటీ ఉండేదానికి అవకాశాలు ఉండొచ్చు. కాంగ్రెస్ కూడా బలమైన పోటీ ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఢిల్లీలోనే కాదు, జాతీయ రాజకీయాల్లో. మొన్న 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేసింది ఎన్డీఏకి. 370 బీజేపీకి వస్తాయని వాళ్ళు ప్రకటించుకున్నారు. తీరా వచ్చేసరికల్లా 240 సీట్ల దగ్గర సతికలు పడిపోయింది బీజేపీ. కనీసం మ్యాజిక్ ఫిగర్ 272కు కూడా బీజేపీ చేరుకోలేకపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 21 సీట్లు, అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి జేడీయూ నితీష్ కుమార్ పార్టీ ఇచ్చినటువంటి సహకారం
వీళ్ళిద్దరు ఊతకర్రలతో ఆంధ్రప్రదేశ్ బీహార్ వాళ్ళ ఊతకర్రలతో చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లాంటి ఊతకర్రలతో ఈ రోజున 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆ స్థానంలో కూర్చున్నారు. బీజేపీ యొక్క ఆ ప్రభ కూడా తగ్గుతోంది, వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ కూడా తగ్గుతోంది. బీజేపీ మళ్ళీ ఈ ఉన్నటువంటి ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నితీష్ కుమార్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో ఎప్పుడు అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉంది బీజేపీ వాళ్ళకు కూడా. 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుందో లేదో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఏమైనా అవకాశం ఇస్తారా, లేదు అంటే కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగుతుందా, ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి క్రేజ్ ఏమైనా తగ్గిందా, అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, వీటి మీద రేపు ఎన్నికల ఫలితాలు ఆధారపడబోతున్నాయి. ఒకవేళ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందనుకోండి, గెలిచినంత మాత్రం ప్రజా తీర్పు మరి మాకు అనుకూలంగా ఉంది కదా, మమ్మల్ని అవినీతి అని అనుకోలేదు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానని అప్పుడు కేజ్రీవాల్ అంటారా, లేదు అంటే కోర్టు ద్వారాగా నిర్దోషిగా తేలిన తర్వాతే నేను ముఖ్యమంత్రిగా తీసుకుంటానని అప్పుడు వేరే వాళ్ళని పెడతారా, అసలు ఏమిటి అనేటువంటిది అప్పుడు తేలేటువంటి అంశం. ఇప్పుడు మాత్రం కేజ్రీవాల్ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఏమన్నా మేము పాలన అంటే డిజాల్వ్ చేయండి ప్రభుత్వాన్ని అని కానీ ఏమన్నా అడుగుతారా ఏమనేది తెలియదు. ఆ విషయం మీద మాత్రం స్పష్టత రాలేదు.